బదిలీ చేసి ముఖ్యంగా నల్ల బదిలీ తెల్ల బదిలీ చేసినటువంటి రైతులు రకరకాలుగా ఇబ్బందులు పడితే రైతు ప్రభుత్వం అనేటువంటి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ఆలోచన చేసి రైతులను ఆదుకునే విధంగా మరి బదిలీ పంటలను కూడా కొనుగోలు చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీదని ఈ సందర్భంలో మనం చేస్తున్నా. అదేవిధంగా వరి ఎక్కువ పంట పండితే వరిని కూడా కొనుగోలు చేసి 2 రోజుల్లోనే డబ్బులు ఇచ్చినటువంటి మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు ఒకటే తెలియజేస్తున్నారు. తప్పనిసరిగా 15,000 ఎకరాలను వచ్చే సంవత్సరం మనం ఉద్యానవన పంటల్ని అదేవిధంగా మిగతా లాభదాయకమైన పంటలను పండించేదానికి రూపకల్పన చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా అచ్చెన్నాయుడు గారి నేతృత్వంలో ఈ రోజున ప్రతి పంటకు కూడా ఈ రోజున బత్తాయి వేయండి, మొక్కజొన్న వేయండి, అదేవిధంగా ఇటు చూసినట్లయితే పసుపు అయితే మనకు తక్కువ ఉంటుంది. ఈ విధంగా ఉద్యానవన పంటలకి ముఖ్యంగా పండ్ల రకాల తోటలకు కూడా 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు సబ్సిడీ వచ్చేటటువంటి సౌకర్యాన్ని ఈ ప్రభుత్వం కలుగజేస్తుంది. డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి కూడా అందరు రైతులు కూడా సన్న చిన్నకారు రైతులకు ఎస్టీలకు అయితే ఫ్రీగా ఇస్తున్నారు 90%. పెద్ద రైతులు కూడా ఈ రోజున సబ్సిడీ ఇస్తున్నటువంటి వాస్తవాన్ని గుర్తించి తప్పనిసరిగా ఆ వైపు మనం ప్రయాణం చేయాలని సందర్భంగా మనవి చేస్తూ మనందరి అదృష్టం ఈ 2 సంవత్సరాలలో కూడా చూడండి, ఒకసారి ఎప్పుడూ లేని విధంగా నాగార్జున సాగర్ ట్రస్ట్ గేట్లు ఎత్తి ఈ రోజున నీళ్లు 18 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కాని విధంగా ఈ రోజున మనం అందరూ కూడా పంటలకి నీళ్లు మన పొలాల్లో పండుతున్నాయి. అది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వేళ విశేషం. అచ్చెన్నాయుడు గారు మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా అయినటువంటి వేళ విశేషం ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్నదాత సుఖీభవ నిన్ననే మనందరికీ డబ్బులు వచ్చాయి, అవి వ్యవసాయానికి ఉపయోగించుకుందాం. ఇంకా పెద్దలు ఉన్నారు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా వారు సవివరంగా ఎవరు తెలియజేస్తారు. నేను మీ అందరూ కూడా మనవి చేసేది ఒకటి, ఈ రోజున వ్యవసాయ శాఖకు సంబంధించి రైతులకు సంబంధించి వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి మన సెంట్రల్ బ్యాంకు సంబంధించి ఇక్కడ సన్న చిన్నకారు రైతులు కూడా ₹1,00,000 రుణాలని 1.30 వడ్డీకే ఇస్తున్నారు. దాన్ని గుర్తించి అందరూ కూడా రుణాలు పొందాలని కౌలు రైతులకు కూడా అవకాశం ఉన్న మేరకు ఇచ్చేదానికి కూడా మంత్రి గారు ఆదేశాలున్నాయి. తప్పనిసరిగా కౌలు రైతులు కూడా తక్కువ వడ్డీకే వ్యవసాయ రుణాలని మరి మన కేంద్ర సహకార బ్యాంకు ద్వారా మన బ్యాంకుల ద్వారా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి.